హాయ్ సార్. హలో అండి. క్లాసిక్ మూవీ సిరీస్‌లో ఇప్పుడు మూవీస్ చూసుకుంటే మనకి 'బాహుబలి' ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లారు అని వింటున్నాం. కానీ 90స్‌లో ఇలాగ మన ఇండియన్ ఫిల్మ్‌ని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళిన మూవీ ఏమైనా ఉందా? షూర్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌కి మన సినిమాలు తీసుకెళ్ళింది ఇంకా పాత కాలంలో 'సత్యజిత్ రే' లాంటి డైరెక్టర్స్ చాలా సినిమాలున్నాయి. బట్ లేట్ 80స్‌లో మణిరత్నంని ఒక పాన్ ఇండియా డైరెక్టర్‌గా నిలబెట్టింది అదే పిక్చర్. అండ్ ఆల్సో ఇండియన్ మూవీస్‌ని వావ్ అనేటట్టుగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళింది కూడా ఇదే సినిమా. ఓకే. అదే 'నాయకన్' తమిళ్‌లో, తెలుగులో 'నాయకుడు' అని డబ్ చేశారు. వేరియస్ లాంగ్వేజ్‌లో డబ్ చేశారనమాట. ఈ పిక్చర్ గ్రేట్‌నెస్ ఏందంటే టైమ్ లిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 100 బెస్ట్ ఫిల్మ్స్‌లో ఇది ఉందన్నమాట. ఆల్ టైమ్ 100 బెస్ట్ ఫిల్మ్స్‌లో ఉంది. ఓకే. ఆల్సో ఇది ఇండియా వైపు నుంచి ద బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా 60th అకాడమీ అవార్డ్స్‌కి ఎంట్రీ ఇచ్చిన పిక్చర్ ఇది. సో ఇట్లా చాలా దీనికి ప్లసెస్ ఉన్నాయి. అండ్ మణిరత్నంని చూసేది ఉంటే ఆయన ఫస్ట్ ఒక 4 సినిమాలు తీశారు. దాంతో అంత పాపులారిటీ రాలేదు ఆయనకి. ఆయన ఫస్ట్ పాపులర్ చేసింది మౌనరాగం, అదే తెలుగులో మౌనరాగం. దెన్ వెరీ సెకండ్ పిక్చర్ ఆ మౌనరాగం సినిమాని చూసి ఇంప్రెస్ అయ్యి కమల్ హాసన్ ఈయనకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. సెకండ్ పిక్చరే నాయకన్. సర్ప్రైజింగ్గా ఆయన తీసిన మణిరత్నం ఫస్ట్ తీసిన పిక్చర్ పల్లవి అనుపల్లవి అనే సినిమా కమల్ హాసన్ని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నారు. కానీ ఆ స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. బట్ ఆఫ్టర్ 5 ఫిల్మ్స్ మళ్ళీ ఆయనే ఈయన మౌనరాగం చూసి ఇంప్రెస్ అయ్యారనమాట. సో ఏ సినిమా తీద్దాము అనేది కొద్దిగా తర్జనా భర్జన అయింది. ఎలాంటి సినిమా తీద్దామని. ఏదో హిందీ రీమేక్ తీయమన్నారు కమల్ హాసన్, అది వద్దులే అనుకున్నారు. ఏదో యాక్షన్ మూవీస్ అంటే హాలీవుడ్ స్టైల్లో డర్టీ హ్యారీ అని అట్లాంటి యాక్షన్ పిక్చర్స్ ఉంటాయన్నమాట. చాలా స్టైలిష్ యాక్షన్ మూవీ తీద్దామని అట్లా కూడా అనుకున్నారు. దెన్ చెప్పారనమాట మణిరత్నం, ఇది తీద్దామా, ఇది వరదరాజన్ ముదలియార్ అని ఒక తమిళ్ డాన్ అనమాట. ఎట్లా బాంబేని ఒక పీరియడ్లో ఆయన రూల్ చేశారు. ఆయన ఒక తమిళనాడు నుంచి వెళ్ళి ఆయన అక్కడ ఎట్లా అందరూ ఆ స్లమ్ డ్వెల్లర్స్కి వాళ్ళకి వీళ్ళకి అప్రెస్ పీపుల్కి ఎట్లా ఆయన లీడర్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉన్నది. విల్ వర్క్ ఆన్ దిస్ అన్నారు. సో ఇది వాళ్ళు తీసేటప్పుడు ఇది ఇంత కల్ట్ పిక్చర్ అవుతుందని ఏమీ అనుకోలేదు. ఇది అంటే మణిరత్నం మీద ఇంటర్వ్యూలు అన్నారు ఇది యాక్సిడెంటల్ హిట్, తీసేటప్పుడు మాకు ఎప్పుడు అంటే అలా తెలియలేదు అని అన్నారన్నమాట. ఓకే. సో అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఒక డాన్ స్టోరీ. వరదరాజన్ ముదలియార్ తమిళనాడు నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. అక్కడ ఏదో చిన్న పోర్ట్లో వర్కర్ లాగానో ఏదో ఉంటారు. ఆ కూలీ స్థాయి నుంచి డాన్ లాగా ఎట్లా ఎదుగుతాడు అనేది స్టోరీ. దీన్ని కొద్దిగా డ్రమటైజ్ చేశారనమాట. సో స్టోరీలో వేలన్ అని ఉంటుంది, కమల్ హాసన్ పాత్ర పేరు వేలు. సో ఆయన చిన్నప్పుడే పారిపోతారు చెన్నై నుంచి. వాళ్ళ నాన్నని పోలీసులు బ్రూటల్గా మర్డర్ చేస్తారు. సో ఆ ఇంపాక్ట్ కూడా ఆయన మైండ్లో ఉంటుంది. సో వెళ్ళి అక్కడ ఏదో చిన్న చితకా పనులు చేస్తూ ఉంటాడు. ఒకానొక సిచ్యువేషన్లో ఆయన ఒక పోలీస్ అతన్ని చిన్న దొమ్మి లాంటిది అవుతుంది, దాంట్లో చంపాల్సి వస్తుంది అన్నమాట. సో ఆ చంపడంతో ఈయన వాళ్ళ లోకల్స్లో పెద్ద హీరో లాగా ట్రీట్ చేస్తారు ఆయన్ని. సో అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎట్లా ఎదుగుతాడు అనేది. తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు. అంటే ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకుంటాడు ఏదో ఒకనొక సిచ్యువేషన్లో. ఆయనకు పిల్లలు పుడతారు. అంటే ఒక డాన్కి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక వైఫ్ ఉంటుంది, పిల్లలు. అంటే చాలా బాగా తీశారనమాట. అంటే ఇది కాస్త ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గాడ్ ఫాదర్ అనేది చాలా కల్ట్ పిక్చర్. 1972లో వచ్చింది హాలీవుడ్ మూవీ. సో వాళ్ళకు కూడా అంటే మామూలుగా ఒక రకమైన సినిమాల్లో ఎలా ఉండేదంటే డాన్లు అంటే వెనకాల ఒక వ్యాంపు, ఒక క్లబ్, అంటే చాలా వెనకాల అందరు బాడీ గార్డులు, ఈ టైప్లో ఉండేదన్నమాట. ఈయన కూడా ఒక సింపుల్గా అందరితో పాటు ఆ స్లమ్లో ఒక ఇంట్లో ఉంటాడు. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమా ఎంత అంటే మామూలు వాళ్ళనే కాదు, అంటే పెద్ద పెద్ద మేధావులు అనుకునే సినీ దర్శకుల్ని కూడా చాలా ఇంప్రెస్ చేసింది. రామ్ గోపాల్ వర్మ అండ్ అనురాగ్ కశ్యప్ ఈరోజు కూడా చెప్తారు, అంటే వాళ్ళను చాలా ప్రభావితం చేసిన సినిమాల్లో నాయకుడు అనేది ఒకటి. ఓకే. సో ఈ స్టోరీలో ఆయనకు అదే పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళే చదువుకుంటారు. వాళ్ళే ఈయనను క్వశ్చన్ చేయడం మొదలెడతారు. వీళ్ళ నాన్న చేసేవి వాళ్ళకి నచ్చదనమాట. సో ఈయన వాయిలెన్స్లోనే ఆయన జీవితం అంతా గడుస్తుంది కాబట్టి ఎట్లా కన్క్లూడ్ అవుతుంది, ఆ వాయిలెన్స్లోనే ఆయన చనిపోతారనమాట. ఓకే. సో ఒక డాన్ గ్రాఫ్ కింద నుంచి పైదాకా ఎలా వెళ్ళారు, అంటే చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ ఏంది, అంటే పోలీసు, దెన్ ప్రజలు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది ఫిల్మ్ అనమాట. ఓకే.
ఎస్. అయితే ఇది స్లమ్స్లో తీశారు అని విన్నాను, నిజమేనా సార్? ఓ 15 days షూట్ చేశారు ధారవిలో. ధారవి అనేది వరల్డ్స్ లార్జెస్ట్ స్లమ్ అనమాట. చాలా కష్టపడి తీశారు. దాని అంతా తీయలేరు కాబట్టి తోట తరుణి అమేజింగ్ ఆర్ట్ డైరెక్టర్ ఆయన. అదే సెట్ ఆయన చెన్నైలో వేశారనమాట. అసలు మీరు ఎక్కడ పోల్చుకోలేరు ఏ షాట్ మీరు యాక్చువల్గా స్లమ్లో తీశారు, ఏ షాట్ యాక్చువల్గా సెట్లో తీశారనేది. అందుకని తోట తరుణికి ఆ ఇయర్కి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా అవార్డు కూడా వచ్చిందనమాట. దీనికి తోడు పిసి శ్రీరామ్ కెమెరా మ్యాజిక్. సో మణిరత్నంలో ఉండేదే ఆ గొప్పతనం. ఇలాంటి వాళ్ళని ఆర్టియర్స్ అంటారు. అంటే అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టున్న వాడిని, అంటే ఈ సినిమాకి అంటే ఎంతోమంది పనిచేసినా దీని క్రియేటర్ ఇతనే అనుకునే భ్రాంతికి లోన్ చేస్తే వాళ్ళని ఆర్టియర్స్ అంటారు అనమాట. సో అలాంటి ఆర్టియరే ఇతరు, ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. పిసి శ్రీరామ్ని ఒక లెవెల్కి ఇది ఎలివేట్ చేసిన పిక్చర్ ఇది. నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చింది. దాంట్లో మనీది కూడా పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ షార్ట్స్, దెన్ లైటింగ్ ఇవన్నీ కూడా డెఫినెట్గా డైరెక్టర్ అండ్ వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ జనరల్గా ఫ్లాష్ బ్యాక్లో సేపియా టోన్స్లో అంటే బ్రౌన్ కలర్ టింజ్లో ఏదో షూట్ చేస్తుంటారు, కానీ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్స్లో చాలా బ్రిలియంట్ లైటింగ్ తోటి బ్రహ్మాండంగా తీశారనమాట. అంటే మిమ్మల్ని డిఫరెంట్ టైమ్స్లోకి ఆ సినిమా తీసుకెళ్తూ ఉంటుంది. ఓకే, గతం, ప్రస్తుతం, ఫ్యూచరు, అది ఇదంతా కూడా. సో అట్లాగే మనీ సినిమాలకి చాలా రోజుల వరకు ఇళయరాజానే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఇది సినిమా 1987 అంటే ఆ టైంలో ఈ వాజ్ రూలింగ్ ఒడికాల్ ఎంటైర్ సౌత్. ఆయన సాంగ్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇందులో సందెపెద్దు మేఘం అనే పాట అంటే వర్షంలో తీసిన సాంగ్, హోలీ సీన్లో అమేజింగ్ సాంగ్, బ్యూటిఫుల్ మ్యూజిక్. ఆ సాంగ్ పిక్చరైజేషన్ అప్పుడే అంటే సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులకి ఇది షూట్ చేశారనమాట. అప్పుడే కమల్ హాసన్ అనుకున్నారనమాట మనీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని ఈ సాంగ్ తోటి. అమేజింగ్ సాంగ్ అది. చలాకి చిన్నది ఉంది అని అట్లానే అది ఇంకో డిఫరెంట్ అది. ఇంకోటి నీ గూడు చెదిరింది అనే సాంగ్ చాలాసార్లు వస్తుందన్నమాట. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చాలా పాగ్నెంట్గా అంటే చాలా ఎమోషన్స్ని ఎలివేట్ చేసే సాంగ్. అండ్ మేజర్గా ఏంటంటే మనం ఎప్పుడు చాలా మటుకు ఇళయరాజా గారిది సాంగ్స్ మీదనే ఎప్పుడు మన ఫోకస్ ఉంటుంది, కానీ ఈ సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఎట్లా ఎలివేట్ చేయొచ్చు అనేది ఈయన చూపించారన్నమాట. బీజీ అనేది ఇప్పుడు బాగా వింటున్నాం, బీజీ 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 అని, కానీ ఆ రోజుల్లోనే ఆయన బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. పర్టికులర్గా 2-3 సీన్స్ ఉంటాయి. వాళ్ళ సన్ చనిపోయినప్పుడు, లేకపోతే వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు, ఇలా డాటర్ క్వశ్చన్ చేసినప్పుడు, ఇట్లాంటి కొన్ని సీన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈయన ఇందులో యూజ్ చేసింది ఏంటంటే 2 వాయిద్యాలని, బోత్ కర్ణాటిక్ అండ్ వెస్టర్న్, అది ఫ్యూజన్ మ్యూజిక్ ఇందులో పెట్టారన్నమాట. సో ఇది 3-4కి చాలా పెద్ద సినిమా. నో డౌట్ మణిరత్నంకి కల్ట్ స్టేటస్ వచ్చేసింది. సో ఆయనకు ఏ పొజిషన్ అయితే వచ్చిందో ఇండస్ట్రీలో ఈ రోజు కూడా ఉన్నదంటే అది దానికి బేస్ నాయకన్. దెన్ పిసి శ్రీరామ్, ఇళయరాజా, తోట తరుణి. సినిమా లవర్స్ అందరూ, సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏజ్ తోటి సంబంధం లేకుండా ఇప్పుడు కూడా చూడకపోతే మళ్ళీ చూడొచ్చు. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్.